మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఫుడ్ సేఫ్టీ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గురుకులాలు, హాస్టళ్లలో కమిటీ సభ్యులు తిన్న తర్వాతనే విద్యార్థులకు భోజనం పెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఫుడ్ సేఫ్టీ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గురుకులాలు, హాస్టళ్లలో కమిటీ సభ్యులు తిన్న తర్వాతనే విద్యార్థులకు భోజనం పెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.